గౌరవ ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా మల్కాయిరికి గతంలో ఎంపీగా ఉన్నారు కాబట్టి, వారే ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా కూడా ఉన్నారు కాబట్టి, మేము కలిసి ఈ మల్కాయిరి మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్ మాత్రమే కాకుండా కొన్ని మున్సిపాలిటీలు, కొన్ని గ్రామాలు కూడా ఈ కార్పొరేషన్లో ఏర్పడ్డాయి కాబట్టి అనేక రకాల సమస్యలు ఉన్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పి వారు చెప్పినప్పుడు వారు వెంటనే స్పందించి మీరు ఒక్క డెవలప్మెంట్ ఆస్పెక్టే కాకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ సంబంధించి కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఇవాళ సిపి మల్కాయిరి అదే కమిషనర్ గారు వారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మా చీఫ్ విప్ గారు కానీ మాజీ కార్పొరేటర్లు కానీ అదేవిధంగా అన్ని పార్టీల ముఖ్య నాయకులందరితోటి సంపూర్ణమైన మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పిండ్రు. దానికి అనుగుణంగా ఈరోజు ఈ మున్సిపల్ ఈ మల్కాయిరి పరిధిలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అదే ప్రజాప్రతినిధులు దీంట్లో పాల్గొనడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 4 సమస్యలు. ఒకటేమో డంపింగ్ యార్డ్, ప్రతి ఒక్కరు మాట్లాడుకునేటువంటి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ గురించి, దానివల్ల ఉత్పన్నమైనటువంటి దుర్మార్గాలు, దానివల్ల ఉత్పన్నమైనటువంటి ప్రజల ఆరోగ్యపరమైన సమస్యలు ఏందో అందరికీ తెలుసు కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆనాడు కోర్టులలో కేసులు వేయించి వాదించి ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించిన సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాల్సిన అక్కర్లేదు. అన్ని పార్టీల అన్ని ప్రాంతాల ప్రజాప్రతినిధుల సహకారం కావాలనేటువంటి దృక్పథం ఏదైతే ఉందో అందరం కూడా దానికి సంపూర్ణంగా అందించడానికి ఈరోజు మేము మద్దతు ఇవ్వడం జరిగింది. రెండవది ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో పాలక మండలి లేదు కాబట్టి, కార్పొరేషన్లో కార్పొరేటర్లు లేరు కాబట్టి అన్ని సమస్యలు అధికారులకు ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో తెలిసే ఆస్కారం లేదు కాబట్టి ఇలా శాసనసభ్యులుగా ఎంపీలుగా మేమందరం ఏ సమస్యలు అయితే ఇలా గుర్రపు డెక్క సమస్య కావచ్చు, చెర్లలకు మురికి నీళ్లు వచ్చే సమస్య కావచ్చు, ఎస్టీవీలు పనిచేయని సమస్య కావచ్చు, పెరిఫరల్ ఏరియాస్లో కెమెరాలు లేని సమస్య కావచ్చు, దొంగతనాల సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ సమస్య కావచ్చు, తాగే నీళ్ల సమస్య కావచ్చు, ఇలాంటి అనేక డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అనేక రకాల సమస్యల మీద పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. నిధులకు ఎక్కడ కూడా కొరత లేకుండా ఈ మున్సిపాలిటీకి ఈ కార్పొరేషన్ కి పెద్ద స్థాయిలో నిధులు ఇస్తామని చెప్పడమే కాకుండా జోనల్ కమిషన్లకు కూడా కొన్ని హక్కులు ఇచ్చి కొన్ని శాంక్షన్ అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ ఇక్కడ ఈ మున్సిపల్ పరిధిలో రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ డెవలప్మెంట్ అనేది అందరి బాధ్యత కాబట్టి, ప్రజాప్రతినిధుల బాధ్యతలు ప్రభుత్వం బాధ్యత కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఇవాళ చర్చించబడ్డ సమస్యలు ఏవైతే ఉన్నాయో నిధులకు ఎక్కడ కూడా కొరత లేకుండా తీర్చాలని చెప్పి మేము కూడా కోరడం జరిగింది. కాబట్టి డెఫినెట్ గా ఈ సమావేశం తర్వాత కొంత రిజల్ట్స్ వస్తాయని, ఇవాళ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారమే కాకుండా చిన్న డంపింగ్ యార్డు కూడా ఉన్నాయి. మా మత్స్యబొల్లారంలో ఒక డంపింగ్ యార్డు ఉంది, ఇట్లాంటి అనేక రకాల డంపింగ్ యార్డు ఉన్నాయి. అక్కడ కూడా ప్రజలు సేమ్ ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా స్టడీ చేసి వీటన్నిటి కూడా శాశ్వత పరిష్కారం కోసం తప్పకుండా అన్వేషిస్తాం. రేపే అఖిలపక్షం ఇలా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ని అధికారుల సమక్షంలో పరిశీలన చేసుకుని అక్కడ వీళ్ళు చెప్పే మాటలకి అక్కడ జరిగే పనికి పొంతన ఉందా లేదా, ఏ రామ్కి అయితే అక్కడ అగ్రిమెంట్ చేసుకుందో, ఏ కండిషన్స్ అయితే ఆనాడు యాక్సెప్ట్ చేసిందో ఆ కండిషన్స్ కానీ ఆ పనులు కానీ జరుగుతున్నా లేదా రేపు చూస్తాం. తప్పకుండా దీని మీద మేము శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.